అందరికి నమస్కారం. నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండడం చాలా బాధాకరం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్య పైన వివక్ష చూపుతూ మరి విద్యార్థులు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ విద్యను గాలికి వదిలేయడం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేయడమే. చూస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడుల గురించి. అసలు ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి. అదేవిధంగా కొన్ని గదులు అంటే కొన్ని నిర్మాణం జరిగినటువంటి పాఠశాలల్లో ఇంతవరకు కూడా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవడం చాలా దుర్మార్గము. మరి ఆ కాంట్రాక్టర్లు ఇవాళ వచ్చి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని బయటకు పంపించి తాళాలు వేసుకునే పరిస్థితి ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో చిన్నతాండ్రపాడి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నిర్మించినటువంటి గదులను మరి కాంట్రాక్టర్ రమేష్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళు తాళం వేసుకున్నాడు. మరి కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేడు, నా ఆర్థిక పరిస్థితి బాగలేదని వాళ్ళు తాళం వేసినాడు. అంటే ఇవాళ ప్రభుత్వము బడులపై నిర్లక్ష్యం వహిస్తూ మరి బడుల అభివృద్ధి చేయమంటే బడులలో నిర్మించినటువంటి గదులు కానీ మరి ఫర్నిచర్ కానీ మౌలిక సదుపాయాలకు కానీ మరి బడ్జెట్ ని కేటాయించకుండా ఇవాళ నిర్మించినటువంటి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా ఇవాళ విద్యా వ్యవస్థను మరి పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఎందుకంటే ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు వేల మంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళకు మరి మౌలిక సదుపాయాలు కల్పించలేదంటే మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ రాష్ట్రంలో మరి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని ఆ రోజు మేము వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని మరి ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా మరి నియమించలేని పరిస్థితి మరి రావడం ఇది బాధాకర విషయం. ఇవాళ చాలా మంది నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ మరి చదువుకుంటున్నారు, లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి వేల మంది ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు మోసం చేసినారు. ఇవాళ ఆ రోజు వాళ్ళ నాయకుడు, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మరి మేము వచ్చిన తర్వాత వెంటనే మీకు జాబ్ క్యాలెండర్ వేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పి మోసపూరితమైన మాటలు తీసుకొని గద్దెనెక్కినాడు. కానీ ఇవాళ నిరుద్యోగులకు అసలు మరి జాబ్ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేటు కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు కూడా పాపం అంత ప్రైవేటు కాలేజీలో చదువుకున్న విద్యార్థులు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులు బిడ్డలు వాళ్ళు ఎక్కడ దగ్గర డొక్కాడని పరిస్థితిలో మరి వాళ్ళకి ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు. మరి వాళ్ళు దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించాలి. ఇప్పటికే 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఈ రకంగా విద్యార్థులు మోసం చేస్తున్నది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి టీసీలు ఇవ్వడం లేదు, మెమోలు ఇవ్వడం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు కూడా వాళ్ళు మూతేసుకునే పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. ఈ రకంగా మొత్తం నిర్వీర్యం ఎక్కడికెక్కడికే విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. మరి విద్యకు 15% బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పినాడు అసెంబ్లీలో. మరి ఎక్కడ 15% కాదు కదా, అసలు 6%, 5% కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా చూస్తున్న చాలా దారుణమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మరి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అయితే మూచేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఫ్యాకల్టీ అంటే ఎంప్లాయ్మెంట్ లేక, ఉద్యోగాలు ఇవ్వక, టీచర్ రిక్రూట్మెంట్ ఫిల్ చేయక ఇవాళ డిఎస్సి ఆ రోజు ఏం చెప్పినాడు, మేము వచ్చిన తక్షణమే 25,000 మెగా డిఎస్సి వేస్తా అని మరి టీచర్లను నియమిస్తా అని చెప్పినాడు. ఇవాళ 25,000 మెగా డిఎస్సి గాలికి పోయింది. ఎక్కడ పోయిందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా వేస్తామని చెప్పినాడు. ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. కేవలం నోటిఫికేషన్ వేయకుండా గత ప్రభుత్వంలో మరి నియమించినటువంటి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు ఇచ్చినాడే తప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఈ రకంగా మేము హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే